సమయ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆర్ కృష్ణయ్య పత్రికా సమావేశం. బీసీల హక్కుల సాధనపై స్పష్టమైన పిలుపు. తిరుపతి స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్లో రాజ్యసభ సభ్యుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఆర్ కృష్ణయ్య పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ప్రతి స్థాయిలో పోరాటం సాగుతుందని ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మధుసూదన్ మాట్లాడుతూ బీసీలు సామాజిక, రాజకీయంగా బలోపేతం చేయడానికి పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. బీసీ విద్యార్థులు, యువత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. సామాజిక అసమానతలు, ఆర్థిక వ్యత్యాసాలు, అసమానతలు మాపాలంటే బలమైన ప్రధానిక సాధించాలి. లేకపోతే సమాజంలో పాల్గొపోయినటువంటి అనుభవించినటువంటి వర్గాలు మార్పును తొందరగా అంగీకరిస్తారు. ఆ మార్పు రావాలంటే బలమైన ప్రధాని మోడీ లాంటి ప్రధాని కావాలి, అట్లాంటి ఎక్కువ దేశం ప్రధాని కావాలి. ఏది జరిగినా బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో జరుగుతుంది. నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం, పార్లమెంట్లో మీరు పెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి, బీసీల యొక్క కులగణన వేసి కులాల ప్రకారం రిజర్వేషన్లు, బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హైకోర్టు, సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు పెట్టాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ పెట్టాలనే డిమాండ్లతోటి ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఉద్యమాలు జరుగుతున్నాయి. నేను ఈ సందర్భంగా మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఇంతవరకు ఎవరి చేయనటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు. ఒకటి, కులగణన చేయాలని మనం చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. 76 ఏళ్ళు కూడా ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఎవరు కూడా కులగణన చేయలేదు. మోడీ గారిని విజ్ఞప్తి ఏంటంటే వెంటనే కులగణన కొట్టుకున్నాడు. ఈ జూన్ నుంచి కులగణన జరగబోతుంది. కులగణన జరిగిన తర్వాత ఈ దేశంలో చరిత్రాత్మకమైనటువంటి మార్పులు రాబోతుంది అని చెప్పి అందుకే కులగణన సిద్ధపడ్డారు. కులగణన గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? కులగణన చేస్తే కులాలను లెక్కలు వేసినాక బీజులు రిజర్వేషన్లు పెంచాలి, స్కీములు పెంచాలి, బడ్జెట్ పెంచాలి, కులాల ప్రకారం అని డిమాండ్ చేస్తారని గత ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళంతా భారత మాత విద్యను వీరికి సమాన హక్కులు ఇవ్వాలని ఒకే ఒక